హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? శ్రీరామనవమి ఎలా చేసుకున్నారు? బాగా చేసుకుని ఉంటారు. ఏం లేదండి, చిన్న మాట చెప్దామని చేశాను. ఈ శ్రీరామనవమికి నాకు, మా అక్కకి అండ్ మా అమ్మకి గుర్తుండిపోయే మాట, మా నాన్న బతుకున్నప్పుడు డాక్టర్ చెప్పింది 24 అవర్సే. అంటే మా నాన్నకు అప్పుడు చాలా పోయిన ఇయర్ అంటే 2024లో చాలా సీరియస్గా ఉంది. ఇంకా 24 అవర్స్ కన్నా ఎక్కువ బతకరు అని చెప్పింది శ్రీరామనవమి రోజే. అందుకే మాకు ఎప్పటికీ మా నాన్న విషయం గుర్తుండిపోతుంది. 24 అవర్సే అన్నారు. మా అమ్మ చాలా భయపడిపోయింది. అండ్ శ్రీరామనవమి రాత్రికే అనుకుంటా నేను శ్రీరామనవమి రాత్రికి నేను గుంటూరు నుంచి హైదరాబాద్కి బయలుదేరి నాన్నని చూశాను. 2 days ఉన్నట్టున్నాను. అండ్ మా నాన్న 10 days బతికే ఉన్నారు అప్పటికి. అంటే ఈరోజు రేపు డౌటే అనుకుంటూ చెప్పారు. అప్పుడు నేను టీచర్ జాబ్ చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు ఇటు వచ్చి మళ్ళీ 2 రోజులు అక్కడ ఉండి 2 రోజులు ఇటు అటు ఉండేదాన్ని. అలా చేసేదన్నమాట. మా నాన్న చనిపోయిన 2 days బిఫోర్, అంటే చనిపోయకపోయి 2 days బిఫోర్, అంటే నాన్న సండే చనిపోయారు. అండ్ థర్స్డే నైట్ ఆఫ్టర్నూన్ థర్స్డే ఉన్నా నాన్న దగ్గర. అండ్ నాన్న నన్ను చివరిగా ముద్దు పెట్టింది అదే రోజు, లాస్ట్ అదే అనమాట. అండ్ థర్స్డే ఉన్నాను, ఫ్రైడే మళ్ళీ గుంటూరుకి బయలుదేరాను. సాటర్డే లేరు, సండే చనిపోయారు. అది చాలా మిస్ అయిపోతుంది. శ్రీరామనవమి అయిన 10 daysకి మా నాన్న పోయారు. 11 daysకి శ్రీరామనవమి నాడు నుంచి డాక్టరు చెప్పుకుంటూ వచ్చారు. అంటే మమ్మల్ని మాకు హోప్స్ వదులుకునే అన్నట్టుగా ధైర్యం చెప్పుకుంటూ 11 days ఇంకా చెప్పలేమమ్మా, 2 days లేదా 2 hours లేదా ఈ క్షణమే, అలా డాక్టర్స్ మమ్మల్ని భయపెట్టిస్తూ ఉండేవాళ్ళు. మాకేం చేయాలో తెలిసేది కాదు. మా అమ్మ అయితే బాగా భయపడిపోయేది, బయట కనిపించేది కాదు కానీ భయపడిపోయేది. అండ్ మా అక్క కూడా వచ్చింది జర్మనీ నుంచి. ఇంకా మా అక్కని చూశాక బాగా డల్ అయిపోయారు మా నాన్నగారు. మా నాన్న మురారిని చూడాలి అన్నారు. మురారి ఎవరంటే మా అక్క వాళ్ళ బాబు. చూడాలి అన్నారు. చూశారు. ఇంకా అంతే, అప్పటి నుంచి ప్రాణం కొట్టుకోవడం డౌన్ అయిపోయింది. అప్పటి వరకు ఆయన ఎంత ఓపికగా ఉన్నారంటే అంత ఇదిగా ఉన్నారు. ఇంకా లాస్ట్ అక్కని చూసిన తర్వాత హార్ట్ బీట్ అన్నీ పడిపోవడం స్టార్ట్ అయిపోయినాయి. సో చెప్పలేను కదా ఇంకా ఎవరు ఎట్లా ఏంటి అనేది. ఇంకా అంతే, ఇది చెప్పాలనే నేను మీకు వీడియో తీస్తున్నాను.